కలుసుకొని ఎస్పెషల్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, కొంతమంది ఇప్పుడు అర్బన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఎక్కువ మన సినిమాలు పాలిటిక్సే కదా మాట్లాడుకునేది, రెండే టాపిక్స్ ఉంటాయి. సో చాలా సరదాగా ఉండేది, అందరం చాలా కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు అవి మిస్ అవుతున్నాయి. మనకి అమెరికాలో అది వీకెండ్ కోసం చాలా ఆతృతగా వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మీకు హైదరాబాద్లో ఉన్నామా, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నామా, ఇట్ డజంట్ మ్యాటర్ నా. ఇప్పుడు బాగుంది, కానీ అప్పుడు మీ పరిస్థితి ఏంటి అసలు? అప్పుడు ఆ 30 ఏళ్ళ నాడు అమ్మని నాన్నని అసలు ప్రేమించే వాళ్ళందరినీ ఇక్కడ వదిలి ప్రేమించే బాలు పాటలు మాత్రం సూట్ కేసెస్ సర్దుకుని వెళ్ళాము. కానీ అది ఎంతవరకు మీకు ఓదార్పుని లేకపోతే మీకు డెఫినెట్గా అండి అది చాలా ఆలంబనగా నిలిచింది అప్పట్లో. డెఫినెట్ ఓదార్పు మీరు అన్నట్లు. ఎందుకంటే వారానికి 2-3 సార్లు పేరెంట్స్తో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మళ్ళీ ఇండియా